సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణలో వ్యవసాయం పండగలా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం పద్మాజీవాడలో జరిగిన రైతు దినోత్సవ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సురేందర్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తెలంగాణలో రైతుల అభివృద్ధిపై చర్చ జరుగుతోందని తెలిపారు. గతంలో రైతులంటే చిన్నచూపు ఉండేదని, కానీ ఇప్పుడు రైతులు గల్లా ఎగరవేసుకునే పరిస్థితికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని చెప్పారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న సీఎం పట్ల రైతులు ఆదరణ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరారు. వరి సాగులో గతంలో 15వ స్థానంలో ఉండే తెలంగాణ ఇప్పుడు 2వ స్థానానికి చేరుకుందని తెలిపారు. పంజాబ్ను కూడా దాటేసి మొదటి స్థానానికి చేరుకుంటామని విశ్వాసం ఉందని అన్నారు. పంట పండించడానికి విత్తనాలు ఉంటే సరిపోదని, సాగునీరు, విద్యుత్తు, పంట కొనే వ్యవస్థ వంటి అనేక సౌకర్యాలు ఉండాలని, కాబట్టి ఈ ప్రతి అంశం గురించి సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని వివరించారు. వరి, పత్తి వంటి పంటలకు మాత్రమే పరిమితం కాకుండా మరింత లాభదాయకమైన పంటల వైపు మళ్లాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. మన దేశం ఇప్పటికీ ఏటా దాదాపు 1,00,000 టన్నుల పామాయిల్ను దిగుమతి చేసుకుంటుందని, కనుక పామాయిల్ వంటి పంటలు సాగు చేసే దిశగా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దౌన్, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, जिला परिषद चेयरपर्सन शोभा तदर्लु पाल्गొన్నారు. तेलंगाना मॉडल क्या है बोले तो पूरा एक नदी को उठा के 80 मीटर्स के हाइट से नदी को उठा के 610 मीटर्स तक उठा के हमारे किसानों के खेतों तक लेके आना, वो तेलंगाना मॉडल है. 65 लाख किसानों को 65,000 करोड़ 5 साल में दिए, वो तेलंगाना मॉडल है. 5 लाख इंश्योरेंस हर एक किसान को दे रहे हैं, वो तेलंगाना का मॉडल है. हर एक खेत को पानी देने का मॉडल, हर एक किसान को अपने आंखों के पलकों के ऊपर रख के संभालने का मॉडल तेलंगाना का मॉडल है. यही मॉडल कल देश भर में चलेगा, ये बोलते हुए मैं आप सबसे विदा लेती हूँ.